హావు మల్లక్క, నీ పేరు వచ్చిందా? ఇల్లు ఇల్లు అంటుంటివి. వచ్చింది బిడ్డ. ఇక ఖాళీ జాగలో ఇంత ఇల్లు కట్టుకుంటా. ఆనాకాలం వస్తే మొత్తం మురిసిపాడైతుంది. నీ అవ్వ మా పెండ్లాయే మా ఓడు బడికి పోవట్టే గిప్పుడు వచ్చిందిలా నాకు రేషన్ కారెట్టు గిన్నేన్లా నీ గిదేంద్రో నాకు అద్దెకరమే ఉండే భూమి ఉందని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇయ్యరట. రైతు భరోసా 3000 పడతాయాయే. ఏం లేకుంటే మంచిగా 6000 వస్తుండే. పోషాలు నేను బాయికాడికి పోతున్నా, జర ఆఫీసర్లు రాగానే ఓ ఫోన్ కొట్టు, జర జప్పున వస్తూనే ఉంటా అని అలా షానూర్లల్లా గివ్వే మాటలు. ఎందుకంటే 4 పథకాల అమలుకు అసలు పని చాలా అయ్యింది. ఊరూరా గ్రామ సభలు పెట్టి ఇవాళకి ఏ పథకం వచ్చిందో పేర్లు చదువుతున్నారు ఆఫీసర్లు. ఎకరానికి 6000 ఇచ్చే రైతు భరోసా, రైతు కూలీలకు 6000, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇల్లు తిరిగి సర్వేలు చేసిండ్రు కదా. అగో దాన్ని బట్టి లిస్టు ఫైనల్ చేసి ఊరోళ్ళ ముంగట పెడతారు. ఇల్లు శాంక్షన్ అయిన ఇంటింటికి తిరిగి అధికారులు కూడా ప్రతి ఒక్కటి మాకు న్యాయం చేశారు. అయితే పేర్లు రానులు నారాజు అయ్యిండ్రు. ఆఫీసర్లను గట్టిగానే అడిగిర్రు మాకెందుకు ఇయ్యరా అని. ఇవ్వలేం రంది పడకుండ్రి, పేర్లు రానోళ్ళు మళ్ళా దరఖాస్తు పెడితే ఎంక్వైరీ చేసి శాంక్షన్ చేస్తామని మాట ఇచ్చారు సర్కార్ తరపున. మంత్రులుగినే ఇదే మాట అన్నారు. అర్హత ఉండి ఈ రేషన్ లబ్ధి పొందాల్సిన చివరి వ్యక్తి వరకు కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం, పాత కార్డులలో అదనపు ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ చేయడం, ఈ ప్రక్రియ కొనసాగుతుంది. సరే అని చాలా మంది కోపిన్ కారట్లు ఇందిరమ్మ ఇళ్ళకు మళ్ళీ అప్లికేషన్ రాసి ఇచ్చిండ్రు. ఇల్లు గురించి కోటేసుకున్నా ఇది వరకు కానీ రాలే. 30-40 ఏళ్ళ నుంచి కిరాయికుంటున్నాం. ఇప్పటికి ఇల్లు లేదు. రేషన్ కార్డు ఇంతకు ముందు కూడా అప్లై చేసినాం, రాలేదు. ఇప్పుడు మళ్ళీ అప్లై చేసి గత ప్రభుత్వం మాకేం చేయలేదు. కనీసం ఈ ప్రభుత్వాన్ని గుర్తించి మా పేరెక్కిచ్చి మాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. ఇది ఎట్లుంటే చెల్ భూమి జాగాలు ఉన్న వాళ్ళకే అన్ని ఇస్తున్నారు, ఏం లేని మా సంగతి ఏందని ఆడాడ లడాయి చేసిరు కొందరు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లాగా ఇలా పేర్లు లేవట మరి. మా బతుకు ఏంది, మేము ఎట్లా యాదాద్రి జిల్లాలో సర్కార్ జాబులు చేస్తోళ్ళకి రేషన్ కార్డులు చిరన్లు అయ్యింది. పంటలు పండే భూములకే పెట్టుబడి సాయము, పడావు భూములకు ఏకన్నా రాదని కలెక్టర్ క్లియర్ గా చెప్తున్నారు. యోగ్యమైనటువంటి భూమికి ఏదైతే ఉందో దానికి పెట్టుబడికి ఇస్తాం. సాగుకి యోగ్యం కానటువంటి భూములకి రైతు భరోసా ఉండదు. పబ్లిక్ అంతా పథకాల కోసం కొట్లాడుతుంటే ఫ్లెక్సీల మా ఎమ్మెల్యే ఫోటో లేదని, పేరు పెద్దగా రాయలేదని కారు పార్టీ కార్యకర్తలు లడా ఎత్తుకున్నారు. ఇంకో 3 రోజులు ఇదే నడుస్తుంది. రోజుకొక ఊళ్ళో పథకాలలో పేర్లు రానోళ్ళు లెవెల్లో ఎంక్వైరీ చేయించి ఫైనల్ లిస్టు తయారు చేస్తారట. లేలే అంత ఆగమాగం చేస్తున్నారు అనేది ప్రతిపక్షాల మాట. అర్హత కలిగిన వారందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. స్థలం ఉన్న వాళ్ళనే సమాచారం సేకరిస్తుందనే ఆందోళన అవసరం లేదు. స్థలాలు అందరికీ అందుబాటులో హైదరాబాద్ లో ఉండవు అనే అంశం కూడా ప్రభుత్వానికి తెలుసు. ఎప్పటికంచెలో ఎదురు చూస్తున్న ఈ 4 పథకాలు జెండా వందనం నాడు అంటే 5 నాడు సురువు అవుతాయి. ఇక